హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వివిజీ ఛానల్. నేను మీ సౌజన్య. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో ల్యాండ్ క్రూజర్స్ తీసుకొచ్చి వాడుతున్నారని మాకు సమాచారం. ఇవి గతంలో కేసీఆర్ తీసుకొచ్చి దాపెట్టాడనేసి రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు అవే తీసుకొచ్చి యూజ్ చేస్తున్నారు. ల్యాండ్ క్రూజర్స్ ఏంటి, ఈ వివరాలు ఏంటి, కొన్ని ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఆ వివరాలు ఏంటో మనతో ఉన్న శివన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ క్యాన్వాస్ అంతకుముందు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్యాన్వాస్ తీసుకొచ్చి ల్యాండ్ క్రూజర్స్ లాగా ఇట్లా చేస్తున్నారని తెలిసింది, మాకు సమాచారం వచ్చింది. అంతకుముందు గతంలో కేసీఆర్ తీసుకొచ్చి దాచిపెట్టాడని కొంచెం క్రియేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అవే తీసుకొచ్చి యూజ్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో మాకు చెప్పండి. ల్యాండ్ క్రూజర్స్ ఇప్పుడు బాగా వార్తల్లో ఉంది. ఇటు బీఆర్ఎస్ వర్గం కాంగ్రెస్ వాళ్ళని ట్రోల్ చేయడం, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్నారు. కొంచెం మీడియా సంస్థ కూడా ఒకవైపుగా ఉండి కేసీఆర్ ఒకేసారి 22 ల్యాండ్ క్రూజర్స్ కొని దాచిపెట్టాడు, కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ క్రూజర్ కొన్నారని చాలా లేటుగా తెలిసింది. అక్కడెక్కడో దాచిపెట్టాడు, గెలవగానే తీసుకొచ్చి ఇక్కడ వాడేద్దామని అనుకున్నాడు, కానీ ఆయన ఓడిపోయాడంటూ చాలా వెటకారంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి చేశాడంటే ఒక రాజకీయ నాయకుడు చేసాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీలను కానీ ఎదుటి వాళ్ళని పోలరైజ్ చేసుకోవడం విధానంలో మాట్లాడతారు. అది నైతికత కాదా అని మనం ఏం అనలేము. ఎందుకంటే వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధంగా తప్పుడు అవగాహనతో మాట్లాడడం అనేది ఆయనకు అంత సముచితమైన విధానం కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి సెక్యూరిటీ విభాగంలో ఏం జరిగినా ఏ మార్పులు చేసినా చాలా అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఆ సెక్యూరిటీ విధానాలు పాలసీ ఎస్ఐబి చూసుకుంటుంది. అవి ఆ పాలసీ ప్రకారం ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి ఉదాహరణకి కారే అనుకుందాం, ఈ కారు ఎక్కడ తయారైంది, రిపేర్కి ఎక్కడికి ఇస్తాము, ఒకవేళ దాంట్లో ఏదన్నా బుల్లెట్ ప్రూఫ్ పెట్టాలన్నా కూడా ఎవరు తయారు చేస్తారు, అవన్నీ కూడా సీక్రెట్స్గానే ఉంటాయి. లేదు పలానా XYZ కంపెనీలో చేస్తున్నారు అక్కడ ఇచ్చారని చెప్పితే అక్కడ ఏదైనా లాలూచి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతారు? అంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు చేయొచ్చు కదా, మీకు అనుమానం రావచ్చు. ఏదో XYZ అని చెప్పి వాళ్ళే చేస్తేనే అట్లాంటి ట్రస్టబిలిటీ లేనటువంటి దాన్ని అయితే వాస్తవానికి అయితే చెయ్యరు. సో ఒకవేళ ట్రస్ట్ చేసి ఇచ్చినా కూడా అక్కడ విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైనా సరే వెళ్ళి అక్కడ సిబ్బంది లోపరుచుకోవడం కానీ, పలానా కంపెనీకి ఆ XYZ కంపెనీకి సిబ్బంది రూపంలో మారు రూపంలో వెళ్ళి ఏదైనా జరగరాని ఏదైనా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇదంతా కూడా ఎస్ఐబి చూసుకుంటూ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. అది రక్షణ విభాగంలో ఉన్నటువంటి పరిపాలన విభాగంలో ఉన్నటువంటి విధానం. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా దాన్ని ఏదో అక్కడ ఏదో దాచారు, మీకు రాబెట్టాము కనిపెట్టామని కొన్ని మీడియా సంస్థలు కొంతమంది తలంపండిన జర్నలిస్టులు ఎనాలసిస్టులను కూడా సమాచారం రాబెట్టాము, ఎక్కడున్నాయో కనిపెట్టాము, ఎక్కడున్నాయో కనిపెట్టాడు వాడవాడు కనిపెట్టడానికి. ఎస్ఐబి అనేది సీక్రెట్గానే చేస్తుంది. ఒకవేళ అందరికీ తెలిసినా కూడా సీక్రెసీ ఉంటుంది. వాస్తవానికి అయితే త్రూఅవుట్ ఇండియా లెవెల్లో మ్యాక్సిమం ఈ సౌత్ ఇండియా లెవెల్లో ఈ గతంలో అస్సాంకును కానీ చండీగఢ్కు ఇక వెళ్ళేది ఇది వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ విధానం చేయడం కోసం. కానీ దేశమంతా ఒక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ వర్క్ లోడ్ అవ్వడం ఒకటి, ప్లస్ డీసెంట్రలైజేషన్ కూడా కావాలి కాబట్టి మనకు అది విజయవాడను ఎన్నుకోవడం జరిగింది. మనం ఎన్నుకోలే, విజయవాడ ఆ కంపెనీ ఏదైతే చేస్తుందో కంపెనీ విజయవాడలో బ్రాంచ్ పెట్టి దక్షిణ భారతదేశాలు అనేటువంటి తమిళనాడు, కర్ణాటక లాంటిది అన్ని రాష్ట్రాలకు పోలీస్ విభాగానికి కొన్ని సందర్భాల్లోనూ కలెక్టర్లకును విఐపి రాజకీయ నాయకులకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన విధానాలన్నిటికీ కూడా అక్కడ సెక్యూరిటీ విభాగం సంబంధించినటువంటి అక్కడ పనిచేస్తాడు. ఈ మూర్ఖులంతా చేసినట్టు విధానం వల్ల ఇప్పుడు ఆ కంపెనీ ఎక్కడ చేస్తున్నప్పుడు అందరికీ బహిర్గతమైంది. రేపు దీని అందరికీ రేపు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ మూర్ఖంగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి కానీ కళ్ళు మూసుకొని వదిలినటువంటి రాజకీయ జర్నలిస్టులు కానీ ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు దీనివల్ల అయితే పలానా విజయవాడ వల్ల పలానా కంపెనీ బోర్డుతో సహా చూపించే విజువల్స్లో రేపు పొద్దున ఇంకా ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటే ఇలాంటి చెత్తమైన నీచమైన రాజకీయాల వల్ల, దిగజారిన రాజకీయాల వల్ల, బాధ్యతారహితమైన రాజకీయాల వల్ల, అంటే కన్నాలు వేసుకునేటోళ్ళు సున్నాలు వేసుకునేటోళ్ళు ఉన్నత పదవులకు వస్తే వాళ్ళకి బాధ్యత లేకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. సో అలాంటి క్రూజర్స్ కొనిపెట్టాడు. క్రూజర్స్ అప్రూవల్తో కొన్నాడా, అప్రూవల్ లేకుండా కొన్నాడా, అధిక ధరకు కొన్నారా, ఆ స్కామ్ విధానం ఆలోచన విధానం వేరు.
కానీ ఎవరికి చెప్పుకుంటే అంటే రేవంత్ రెడ్డికి కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రతిపక్షం అందరూ కూర్చోబెట్టి మేము కారు కొన్నాము పలానా ఎక్స్వైజెడ్ కంపెనీ దగ్గర చేస్తున్నాము పత్రికా ప్రకటన ఇస్తారా, వాళ్ళకి ఏమైనా సమావేశం పెట్టి చెప్తారా? అలాంటిది ఉండదు కదా. ఇవేమీ ఆలోచించకుండా రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేయగానే కొంతమంది సగం మెదడు ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజంగా నమ్మేశారు. కానీ విధి విధానాలు చేసిన వాళ్ళు కూడా ప్రొసీజర్స్ ఉంటాయని తెలవని వాళ్ళు, అవగాహన లేరు మాత్రం ఆ విధంగా నమ్మినా కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది విధానమే అలా ఉంటుంది. ఆ వెళ్ళిన తర్వాత అనుకోకుండా మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి మారాల్సి వచ్చింది. వెళ్ళిపోయాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. తర్వాత ముఖ్యమంత్రి కాదు కదా, వాటిని నా దగ్గర 22 కార్లు కొనిపెట్టాయని షోలో చెప్పుకోవడానికి అక్కడ క్యాడర్ ఉంటుంది, ఒక పరిపాలనా విభాగం ఉంటుంది, వాళ్ళే అధికారులు చెప్తారు. అదే అధికారులు చెప్పారు, సార్ 22 కార్లు కొని ఉన్నాయి, పలానా దగ్గర ఉన్నాయని చెప్పాడు, అయిపోయింది. దాంట్లో ఆయన ఏదో చెవులో చెప్పినట్టు నేనేదో కనిపెట్టినట్టుగా చెప్పడం అనేది దిగజారిన నీచమైన రాజకీయం అది. సో అక్కడ ఏదైతేనేమి ఇష్యూ అయితే ఇన్ని 2 రోజులు పేపర్ ఆర్టికల్నో సోషల్ మీడియా ఆర్టికల్గా పనికొచ్చింది. ఆ రాసిన వాళ్ళంతా కూడా మీ మీద కనిపెట్టి రాశారు. వాళ్ళు కనిపెట్టేది ఉంటే చాలా స్కామ్లు ఉన్నాయి, చాలా విధానాలు ఉన్నాయి. అసలు వాళ్ళ నైతిక మీద వదిలేద్దాం, ఎందుకంటే అన్ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో మొత్తం మీద అవి పని అయితే ఫినిష్ అయింది కదా. ఎక్కడైతే మనం ఇది గవర్నమెంట్ తరఫున ఇచ్చాము, ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళు పంపించేశారు. పంపించిన తర్వాత ఏం చేసి వాడుకోవాలి, తప్పదు. ఇంకోటి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా లేకున్నా అది ఆయనకు సంబంధించిన విషయం. ఇది ఇక్కడ ఎస్ఐబి వాళ్ళు చూసుకుంటారు, సెక్యూరిటీ విభాగం వాళ్ళు ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రికి ప్రాణరక్షణ ఇవ్వడానికి కానీ వాళ్ళ విధి విధాన రక్షణ కల్పించడానికి వాళ్ళ బాధ్యత. కాబట్టి ఆయనకి ఇష్టం ఉన్నా లేకుండా వాడాలట. ఈయన మీద నీకు అభ్యంతరం ఉన్నా ఒప్పో ఇష్టం ఉన్నా అప్పుడు దాన్ని విచారణ కమిటీ వేయాలి, అప్పుడు దాన్ని కమిషన్ వేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సో అవేం కాకుండా కేవలం అది రేవంత్ రెడ్డికి మనసుకు కూడా తెలుసు ఇదంతా కూడా స్కామ్ కాదని తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా కేవలం రాజకీయ ఎజెండాగా మాట్లాడాడు. సో వాటిని వాడుకోక తప్పదు కాబట్టి ఇప్పుడు ఆ క్యాన్వేలో వాడుతున్నట్టు తెలుస్తుంది. సరే చూద్దాం మరి క్యాన్వేలో అన్నీ అవే వాడతారా, లేదా కొన్నిటికి ఇంకో ఉప ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్స్ రకరకాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైనా షేర్ చేస్తారా, ఎలాంటివి ఉంటాయనేది మనం వేచి చూడాల్సి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విన్నారు కదండి, మరిన్ని న్యూస్తో మీ ముందుంటాం.